జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటన వెనుక కుట్ర కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎందుకు అడ్డుపడుతున్నారని, తన నియోజకవర్గంపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష అని మండిపడ్డారు ముఖ్యమంత్రి. భూసేకరణ జరగకుండా పరిశ్రమలు ఎలా ఏర్పాటవుతాయని ప్రశ్నించారు రేవంత్. 10 ఏళ్లు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుందంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో.